వాస్తవ సంఖ్యల నుంచి 2 మార్కుల్లో ఎక్కువగా రిపీట్ అయిన ఒక లెక్క చూద్దాం. 64 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1/256 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 2√2. అయితే 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ 0 అని చెప్పమన్నాడు. ఇప్పుడు ఇచ్చిన రెండింటిని కూడా మనం ఏం చేస్తామంటే విడివిడిగా చూస్తాం. 64 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2√2. దట్ ఇంప్లైస్ 64ని 2 యొక్క ఘాతంగా రాస్తే 2 పవర్ 6 హోల్ పవర్ 6. 2√2 అంటే 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ 1/2. ఇక్కడ a పవర్ m హోల్ పవర్ n, a పవర్ mn అవుద్ది. ఇక్కడ ఉన్న దాంట్లో a పవర్ m ప్లస్ n అంటే a పవర్ m ఇంటూ a పవర్ n, a పవర్ m ప్లస్ n అనే సూత్రం ప్రకారంగా వీటిని మనం మార్చుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే దట్ ఇంప్లైస్ 2 పవర్ 6x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 1 ప్లస్ 1/2. 2 పవర్ 6x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3/2 అవుతుంది. రెండు భూములు సమానం కాబట్టి 6x ఈజ్ ఈక్వల్ టు 3/2. ఈ x ఇక్కడే ఉంచుదాం. 6 అటువైపుకి వెళ్తే 3/12 అవుతుంది. ఇది 1గా పెట్టుకుందాం. నెక్స్ట్ ఉన్న దాంట్లో మనకి లెక్క ఏంటంటే 1/256 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 2√2. దీన్ని కూడా మనం 2 యొక్క భాగస్వామ్యం రాస్తే ఇక్కడున్న హారము పైకి వస్తుంది. అప్పుడు అది మైనస్ అవుతుంది. 256 పవర్ -6 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ 1/2. 256ని కూడా అలాగే రాస్తే 2 పవర్ 8 హోల్ పవర్ -5 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 1 ప్లస్ 1/2 a పవర్ m ప్లస్ n ప్రకారం. ఇక్కడ a పవర్ -8y ఈజ్ ఈక్వల్ టు a పవర్ 3/2. భూములు సమానం కాబట్టి -8y ఈజ్ ఈక్వల్ టు 3/2 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ -1/8 అంటే -3/8 16 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన లెక్క 3x ప్లస్ 4y అంటే 3 ఇంటూ x విలువ 3/12 అవుతుంది. ప్లస్ 4 ఇంటూ y విలువ -3/16 అవుతుంది. ఇక్కడ 3 దీంట్లో 4 సార్లు క్యాన్సిల్ అయిపోద్ది. 4 దీంట్లో 4 సార్లు క్యాన్సిల్ అయిపోద్ది. వచ్చే విలువ 3/4 -3/4 అంటే 0. దేర్ఫోర్ 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది నిరూపించబడింది.